నెల్లూరులోని భారతీయ విద్యా వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి 73వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆనం వివేకానందరెడ్డి అభిమాని వై రవి ఆధ్వర్యంలో స్కూల్లోని చిన్నారుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ఆనం మనుమళ్లు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆనం జయంతిని పురస్కరించుకొని విద్యార్థులకు అన్నదానం చేశారు. అనంతరం ఆనం అభిమాని వై రవి, ఆనం మనుమళ్లు మీడియాతో మాట్లాడారు. గొప్ప వ్యక్తి, మనసున్న మహారాజు, మా అన్న వివేకన్న అని కొనియాడారు. ఆనం లేని లోటు తీరనిదన్నారు. ఈ కార్యక్రమంలో ఆనం అభిమానులు చిరంజీవి, జనార్దన్, అనిల్, దినేష్, ముజీర్, చంటి తదితరులు పాల్గొన్నారు. ముందుగా నెల్లూరు ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మా తాతగారి 73వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇలాగే వాత్సల్య ఫౌండేషన్లో అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్న మా శివ అంకిల్కి స్పెషల్ థ్యాంక్స్. ఇక్కడికి విచ్చేసిన మా తాతగారి అభిమానులకు మరియు మిత్రులకు నా స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు విపిన్. ఈరోజు మా తాతయ్య గారి 73rd పుట్టినరోజు సందర్భంగా వాత్సల్య స్కూల్ ఫౌండేషన్లో అన్నదానం కార్యక్రమం జరిపిస్తున్నాం. ప్రతి సంవత్సరం మేము అన్నదానం కార్యక్రమం జరిపిస్తాం. ఇక్కడికి వచ్చిన మా తాతయ్య గారి అభిమానులకు ఇంకా మిత్రులకు ధన్యవాదాలు. ఇలాగే మా తాతగారి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ మా తాతగారి కోసం వచ్చిన అందరి కోసం థ్యాంక్ యూ. స్వర్గీయ శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారి 73వ జయంతి పురస్కరించుకొని వాత్సల్య అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మా వెంకట గాంధీ గారికి, అలాగే చిన్నబుజ్జి బోస్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రజాసేవకుడు, ప్రజానాయకుడు, నిరంతరం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారు. మరణం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వివేకానందరెడ్డి గారు. ప్రజలు గుండెల్లో చిరస్థాయిగా ఈ రోజుకి ఆయన గురించి చెప్పుకునేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వివేకానందరెడ్డి గారు ఉంటే బాగుండేది ఈ టైంలో అని చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజంగా ఇటువంటి జయంతిని ముందుకు ఇంకా ప్రతి సంవత్సరం మేము సేవా మార్గంగా ముందుకు తీసుకొని వెళ్తాం. అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి ఆనం అభిమానులకు, ఏసీ సుబ్బారెడ్డి గారి మిత్రులకు, అభిమానులకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు తీసుకుంటున్నాను. ఆనిముత్యమైనటువంటి రాజకీయానికే ఆదర్శవంతుడైనటువంటి ఆ మహానీయుడైనటువంటి శ్రీ ఆనం వివేకానందరెడ్డి గారి జయంతిని వాస్తవంగా జన్మదినం చేసుకుంటాం అనుకున్నాం, కానీ జయంతి చేసుకుంటాం అనుకోలే. ఈరోజు ఆనం కుటుంబంలో విషాద ఛాయ ఈ జయంతి అనేది. కానీ ఆనం వివేకానందరెడ్డి కుమారులుగున్నటువంటి ఏసి సుబ్బారెడ్డి గారు, ఆనం రంగమయ్య రెడ్డి గారు, అదేవిధంగా ఆనం అభిమానులు అయినటువంటి మేమందరం కూడా ఒకటే కోరుకునేది, నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ నాయకులైనా కార్పొరేషన్ వాళ్ళకైనా మీ ప్రెస్ ద్వారా ఒకటే కోరుకుంటున్నా, ఆయన చనిపోయి 8 సంవత్సరాలు అవుతుంటే అతని రాజకీయ వ్యవస్థ నుంచి తొలగించాలనుకుంటున్నారు. కానీ అందరూ మన్నలు పొందే విధంగా ఆయన యొక్క విగ్రహాన్ని నెల్లూరు నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పి ఈ 73వ జయంతి తర్వాత వచ్చే 74వ జయంతి ఆనం కుటుంబంలో ఉన్నటువంటి, ఆనం అభిమానులైనటువంటి, ఆనంని ఆదరించే వాళ్ళందరిలో కూడా సంతోషం నింపే విధంగా ఆ మహానీయుడి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్వచ్ఛమైన నిర్మోమాటం లేకుండా, ఆనం నా ప్రాణం, ఆనం వివేకానందరెడ్డి మా బాడీలో నరనరాల్లో రక్తంలో ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క ప్రియతమ శిష్యుడుగా నేను ఆ యొక్క రాజకీయ వ్యవస్థను నడిపే నాయకులని కానీ, మా ఆనం కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులైనా సరే నేను చేతులు జోడించి కోరుకుంటున్నా, ఆయన ఒక శిష్యుడుగా మాకొక విగ్రహాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ, ఆనం వివేకానందరెడ్డి గారి ఆశయాల్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా మా శ్వాస ఉన్నంత వరకు రాజకీయంలో ఖచ్చితంగా ఆనం వివేకానందరెడ్డి గారు నెల్లూరు నగరంలో ఉండే విధంగా త్వరలోనే ఆ కుటుంబంలో నుంచి ఒక వ్యక్తి వస్తే బాగుంటుంది అని చెప్పేసి ప్రెస్ ద్వారా ఆ వ్యక్తులైనటువంటి ఆ కుటుంబాన్ని కోరుకుంటూ, మా బాస్ జయంతికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా శివ తూచా తప్పకుండా జయంతి కానీ వర్ధంతి కానీ ఆనం వివేకానందుడి శిష్యుడుగా ఆయన చేస్తున్నందుకు నేను ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా 4వ తరమైనటువంటి
4వ తరమైనటువంటి వెంకట్ కానీ మా బిపిన్ కానీ నిజంగా ప్రజలకి వాళ్ళ తాతని తెలియపరచాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని వాళ్ళని కూడా నెల్లూరు జనాలందరూ ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.